మనం ఇప్పుడు కొలన్పాకలో ఉన్నాము. 10వ శతాబ్దానికి చెందిన కోష్ట పంజర శిల్పం ఇది. అత్యద్భుతంగా చెక్కారు. ఇక్కడ చూడండి, ఇంత టైనీ శిల్పం అంటే దాదాపు ఒక చెయ్యి అంతా కూడా లేదు. అక్కడ నటరాజమూర్తిది ఎంత బాగా చెక్కారు చూడండి. 1 2 3 4 అంటే 4 8 చేతులతో ఉన్న అష్టభుజి శిల్పము నటరాజమూర్తిగా అత్యద్భుతంగా చెక్కారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల శిల్పము చాలా బాగుంది. అట్లే ఇక్కడ పరివార దేవతలు కానీ, తర్వాత ఇక్కడ కింద కూడా చూడండి ఎంత అద్భుతంగా నంది కానీ అటు ఇటు శిల్పాలు చాలా చాలా టైనీ శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కారు. అట్లాగే ఈ గ్యాలరీ మొత్తం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన శిల్పాలు మొత్తము మనం ఇక్కడ చూడవచ్చు. అదే ఇక్కడ చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇక్కడ 8వ శతాబ్దంకి చెందిన రాష్ట్రకూట శిల్పం అనమాట. అత్యద్భుత శిల్పం ఇది. జైన యక్షిణి శిల్పం. ఇది కూడా దాదాపు 10-11వ శతాబ్దానికి చెందిన శిల్పం అయి ఉంటుంది. ఇక్కడ మనకు సప్తమాతృకలు కనిపిస్తుంది. 12th century పీరియడ్ సప్తమాతృకలు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా సప్తమాతృకల శిల్పం ఉంది. ఇక్కడ వీరగల్ల శిల్పము, ఇది నరనాగదేవత. ఇట్లా మనం చూసుకుంటూ పోతే మొత్తం మనకు అంటే ఒక లివింగ్ లైబ్రరీ లాగా చెప్పుకోవచ్చు.